హలో ఎవ్రీవన్, మనం ముందు వీడియోలో అయితే కేక్ స్పాంజ్ ప్రిపేర్ చేసి దాని మీద ఒక క్లాత్ అయితే మనం కప్పాం కదా. ఇప్పుడు ఆ క్లాత్ అయితే మనం రిమూవ్ చేద్దాం. ఇప్పుడైతే బేస్ ఇలా అయితే ఉంది, మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఇలా ఉంది. ఇప్పుడు మనం ఈ బేస్ని మనం బయటికి ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. టిప్స్, ఇలా నైఫ్ ఉంటుంది కదా, ఈ కేక్స్ని కట్ చేయడానికి అండ్ మౌల్స్ నుండి రిమూవ్ చేయడానికి ఇలాంటి జిగ్జాగ్ నైఫ్స్ అనేవి ఉంటాయి. ఇలాంటి నైఫ్స్ హోమ్ బేకర్స్ అందరి దగ్గర అవైలబుల్గా ఉంటాయి. అండ్ చూడండి, నేను ఎలా నైఫ్తో ఎలా అంటున్నానో ఒకసారి చూడండి. నేను చేసే ప్రాసెస్ చూడండి. జస్ట్ ఇలా మనం 1 or 2 times ఇలా అంటే అడ్జస్ట్ అన్నీ లూజ్ అయిపోతాయి. సో దట్ ఇప్పుడు మనం ఈ కేక్ బేస్ని రివర్స్ చేద్దాం. రివర్స్ చేసి జస్ట్ ఇలా 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 ట్యాప్ చేద్దాం. ఇలా ఇలా ట్యాప్ చేస్తే జస్ట్ మీరు ఇలా అంటే చూడండి ఎంత నీట్గా బౌల్ వచ్చేసిందో. ఇప్పుడు మనకి బాగా స్పాంజ్ అనేది బాగా కూల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఈ బటర్ పేపర్ని ఇలా స్లోగా రిమూవ్ చేస్తే మనకి ఇలా వచ్చేస్తుంది. బటర్ పేపర్ రిమూవ్ చేసేసాక ఇప్పుడు నేనైతే మీకు కేక్ చూపిస్తాను. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో. ఇలా మనం లోపలికంటే ఇలా మళ్ళీ బ్యాక్కి రావాలి. ఇలా లోపలికి చూడండి, మీకు కనిపిస్తుందా? జస్ట్ మనం ఇలా ప్రెస్ చేస్తే లోపలికి ఇలా మళ్ళీ బ్యాక్కి నార్మల్ స్టేజ్కి వచ్చేయాలి. అప్పుడు మనం స్పాంజ్ అనేది కరెక్ట్గా బేక్ అయినట్టు అనమాట. ఇది వచ్చేసి క్లింగ్ ర్యాప్ అంటారండి. ఈ క్లింగ్ ర్యాప్ని మనం విప్పింగ్ క్రీమ్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేటప్పుడు దాని మీద వాటర్ కానీ ఎనీ డస్ట్ కానీ పడకుండా ఇది అయితే మనం కవర్ చేస్తాము. అలాగే మనం కేక్ స్పాంజ్ బేస్ కూడా ఎప్పుడైనా మనం ఎక్కువసేపు మనం స్పాంజ్ చేసిన వెంటనే కేక్కి క్రీమ్ అప్లై చేయలేదు, కొంచెం టైం పడుతుంది అన్నప్పుడు మనం ఈ క్లింగ్ ర్యాప్ యూస్ చేసి కేక్ని కవర్ చేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలాంటప్పుడు ఈ క్లింగ్ ర్యాప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఈ క్లింగ్ ర్యాప్తో కేక్ని ఎలా కవర్ చేస్తామో చూద్దాం. ఈ వీడియోలో నేను మీకు నేర్పిస్తాను. ఇలా ఉంది కదండి క్లింగ్ ర్యాప్. ఇలా మనం చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ స్పాంజ్ ఉంది కదా, ఈ స్పాంజ్ని జస్ట్ ఇలా ఈ క్లింగ్ ర్యాప్ మిడిల్లో పెడతాం. పెట్టేసి జస్ట్ ఇలా, అలా ఏం కాదు, జస్ట్ ఇలా ఇలా ఫోల్డ్ చేస్తాం కదా. జస్ట్ ఇలా ఎన్ని ఫోల్డ్స్ అయితే అన్ని ఫోల్డ్స్ మీరు చేసుకోవచ్చు. జస్ట్ ఒక 3-4 ఫోల్డ్స్కి మనకి అర్థమైపోతుంది. ఇలా ఉంది కదండి. ఇప్పుడు ఈ ఎడ్జెస్ కూడా మనం కవర్ చేసేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ ఉంది కదా, రిమైనింగ్ పార్ట్ని ఇప్పుడు ఈ రిమైనింగ్ పార్ట్ ఉంది కదా, ఈ రిమైనింగ్ పార్ట్ని మనం సిజర్తో కట్ చేసేసుకుంటాం. ఈ క్లింగ్ ర్యాప్ అనేది కేక్ స్పాంజ్ని స్టోర్ చేసుకోవడానికి, విప్పింగ్ క్రీమ్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి ఇలాంటప్పుడు ఈ క్లింగ్ ర్యాప్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడైతే ఈ కేక్ స్పాంజ్ని మనం క్లింగ్ ర్యాప్తో కవర్ చేసాం కదా, ఇదైతే ఇప్పుడు నేను ప్రెజెంట్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. అండ్ నేను ఎప్పుడైతే కేక్కి డెకరేట్ చేస్తానో విప్పింగ్ క్రీమ్ అదంతా, అది చేసేటప్పుడు కొంచెం ముందుగా ఈ స్పాంజ్ తీసుకొని రూమ్ టెంపరేచర్లో ఉంచుకుంటాను. సో ఇలా అయితే మనకి ఎప్పుడైనా అర్జెంట్ కొంచెం పెద్ద పెద్ద ఆర్డర్స్ వచ్చినా మనం ఇలా మేనేజ్ చేసుకోవచ్చు. ముందు రోజు స్పాంజ్ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని క్లింగ్ ర్యాప్తో కవర్ చేసి అండ్ ఆ తర్వాత రోజేమో మనం ఇలా డెకరేషన్ అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జిశ్రీ క్రియేషన్స్. లాస్ట్ వీడియోలో అయితే మనం కేక్ స్పాంజ్ ఎలా చేయాలో చూసాం కదా, అండ్ ఎలా దాన్ని క్లింగ్ ర్యాప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టామో కూడా చూపించాను కదా. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఆ క్లింగ్ ర్యాప్ చేసిన స్పాంజ్ని ఎలా ఓపెన్ చేయాలి అండ్ దానికి ఎలా ఆ స్పాంజ్ని మనం ఎలా లేయర్స్లో కట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? చూడండి ప్రాసెస్. క్లింగ్ ర్యాప్ని జస్ట్ ఏం లేదు, ఇలా అంటే ఈజీగానే వచ్చేస్తుంది. జస్ట్ ఇది మనం ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఫోల్డ్ అయిపోతుంది క్లింగ్ ర్యాప్. మన బేస్ అయితే ఇలా ఉంది. ఇందులో కేక్ స్పాంజ్ని 3 లేయర్స్లో ఎలా కట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లేయర్స్లో కట్ చేయడానికి మనకి ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్లో ఒక నైఫ్ అనేది ఉంటుంది. ఇది అందరూ హోమ్ బేకర్స్ దగ్గర ఉంటుంది. ఎవరైనా న్యూ బిగినర్స్ అయితే మీరు ఇంట్లో ఉన్న నార్మల్ చాక్తో కూడా ఇలా ట్రై చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పై లేయర్ ఉంటుంది కదా, ఈ పైది కొంచెం మెత్తగా ఉంటే అదంతా తీసేయండి. ఇలా మనకు స్పాంజ్ ఎప్పుడు ఫ్లఫీగా ఉండాలి. ఎగ్లెస్ కేక్స్ మీద ఇలా అప్పుడప్పుడు వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. ఇలా వచ్చినప్పుడు ఇది ఇలా క్లీన్ చేసేసుకోండి. ఈ టిప్ అయితే ఎవరు చెప్పరు, జస్ట్ లేయర్లో ఎలా కట్ చేశారో మాత్రమే చెప్తారు. మనమైతే ఈ టిప్ కూడా చెప్తున్నాం. చూడండి, లోపల స్పాంజ్ ఉంది కదా, మనకు అది మాత్రమే తగలాలి. ఒక్కొక్కసారి కేక్ మీద ఇలా వస్తుంది సాఫ్ట్గా, అది వచ్చేటప్పుడు ఏమంటే మనం కేక్ ఎంత బాగా చేసినా సరే అది అనేది తగులుతుంది. అది తగిలితే మనకి మెత్తగా ఉంటుంది అన్నమాట. కేక్ స్పాంజినెస్ అనేది తెలియదు. సో ఇలా ఈ పైన ఎక్స్ట్రా కొంచెం ఆయిలీగా ఎలా అయితే ఉందో అది మీరు ఎంత కరెక్ట్గా చేసినా స్టార్టింగ్లో అలా వస్తుంది. అలా వచ్చేటప్పుడు దాన్ని ఇలా మనం ఇలా అయితే తీసేసారనుకో. ఇది నెక్స్ట్ కేక్ని ఫ్లిప్ చేసుకోండి. ఈ బ్యాక్ సైడ్ కూడా ఇలా క్లీన్ చేయాలి. జస్ట్ పై లేయర్ అనేది ఇలా తీసేసారనుకో,
ఈ టిప్ అయితే మీకు ఎవ్వరూ చెప్పరు. ఎగ్ కేక్స్కి అయితే మీకు ఇదేం ప్రాబ్లం అనిపించదు. బట్ ఎగ్లెస్ కేక్స్ ఏంటంటే మనం ఆయిల్ బటర్ అంతా వేస్తాం కదా, మనం ఎంత కరెక్ట్గా చేసినా సరే పై లేయర్ అండ్ లాస్ట్ లేయర్లో మనకి ఇలా కొంచెం ఆయిలీ టెక్స్చర్ అనేది ఉంటుంది. సో ఏం లేదు, జస్ట్ మీరు ఇలా నైఫ్తో ఇలా ఒక్క పై లేయర్ ఉంటుంది కదా, జస్ట్ మనకి స్పాంజ్ విజిబుల్ అయినంత వరకు జస్ట్ ఇలా అంటే సరిపోతుంది. ఈ టిప్ అయితే ఎవరు చెప్పరు. ప్రతి ఒక్క బ్యాక్ ఎవరైతే కేక్స్ చేస్తారో అందరూ ఇది రిమూవ్ చేస్తారు. బట్ ఇదైతే ఈ టిప్ అయితే ఎవరు చెప్పరు. అండ్ నెక్స్ట్ సైడ్స్ కూడా చూడండి, మనకి సేమ్ అలానే ఉంది. సో మనం సైడ్స్ కూడా జస్ట్ ఇలా, ఇదైతే చాలా ఇంపార్టెంట్ టిప్, యూస్ఫుల్ టిప్. అలా చేస్తే మనకి ఫినిషింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట. లేదంటే మీరు ఎంత వాటర్ సోక్ చేసినా సరే కేక్ అనేది మనకి టేస్ట్ రాదనమాట. ఇలా జస్ట్ నేనైతే ఇది ఓన్లీ బిగినర్స్ మాత్రమే చెప్తున్నాను. కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ మీరు హోమ్ మేకర్స్ అయితే మీకు కూడా ఈ టిప్ తెలిసి ఉంటుంది. బట్ ఎవరైతే బిగినింగ్ లెవెల్లో కేక్స్ చేస్తున్నారో వాళ్ళకి పైన కింద ఈ లేయర్ అనేది క్లియర్ చేసుకుంటేనే బెస్ట్. లేదంటే మీరు కేక్ చేసినప్పుడు కూడా మీకు ఇబ్బందిగా ఉంటుంది. ఫైనల్ అవుట్పుట్ అయితే డెకరేషన్లో కూడా సరిగ్గా రాదు, క్రీమ్ కూడా సరిగ్గా పట్టదనమాట. ఓకే, ఇప్పుడు మీరు ముందు కేక్కి ఈ కేక్ స్పాంజ్కి డిఫరెన్స్ చూసారు కదా. ఇప్పుడైతే చూడండి, క్లియర్గా కేక్ స్పాంజ్ మాత్రమే కనిపిస్తుంది. ఇది నేను ఈ టిప్ అసలు ఎందుకు చెప్పాను అంటే, చాలామంది బిగినర్స్ ఉంటారు కదా, ఇప్పుడు మన వీడియో చూసి ఎవరైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వాళ్ళు అదేంటి నా కేక్ ఇలా వచ్చిందని కంగారు పడతారు. స్టార్టింగ్లో మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇది కూడా ప్రాక్టీస్ చేస్తే మీ కేక్ ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. తిన్నప్పుడు కూడా మీకు ఏదో మెత్తగా తగలే ఫీలింగ్ అయితే రాదు. ఇక్కడ నెక్స్ట్ ఈ ప్లేట్లో పడింది కదా, ఇప్పుడు మనం కేక్ పై లేయర్ అండ్ లాస్ట్ లేయర్ చేసాం. ఈ కేక్ వీటిని క్రమ్స్ అంటారు. క్రమ్స్ని యూస్ చేసి మీరు గ్లాస్ కేక్స్ కానీ గ్లాస్ కేక్లో జస్ట్ వాటర్ సిరప్ని సోక్ చేసుకొని క్రష్ చేసేసి క్రీమ్ వేసి అలా కూడా మీరు గ్లాస్ కేక్స్లో కూడా చేసుకోవచ్చు. మీరు ఇంట్లో చిన్నపిల్లలు కానీ ఉంటే వాళ్ళకి ఒక కప్లో ఇలా పెట్టేనే ఇవ్వచ్చు. అండ్ లేదంటే కేక్ పాప్స్ కూడా చేసుకోవచ్చు. కేక్ పాప్స్ ఏం లేదు, మనం లైట్గా రౌండ్ షేప్లో చిన్న రౌండ్ షేప్లో చేసుకొని లాలీపాప్ స్టిక్స్ ఉంటాయి కదా, లాలీపాప్ స్టిక్స్ దానికి పెట్టుకొని మన దగ్గర ఏ చాక్లెట్ అవైలబుల్గా ఉంటే ఆ చాక్లెట్లో మనం డిప్ చేసుకొని ఆ చాక్లెట్ అంతా కొంచెం సెట్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఇస్తే అది వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడైతే మనం ఈ నైఫ్తో ఈ 1/2 kg కేక్ని 3 లేయర్స్గా కట్ చేస్తాం. అది ఎలానో చూడండి. ఇక్కడ మనం ఎక్కడైతే కేక్ కట్ చేయాలనుకుంటున్నామో అక్కడ జస్ట్ ఇలా మనం ఇలా పైన హ్యాండ్ కవర్ చేసేసి ఇలా జస్ట్ మిడిల్లో ఫ్రంట్ టు బ్యాక్ ఇలా అంటే మనకి ఎగ్జాక్ట్గా మిడిల్లో కట్ అవుతుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇదిగోండి కరెక్ట్గా ఫామ్ అయింది. ఇప్పుడు ఇంకో లేయర్, సెకండ్ లేయర్ కట్ చేస్తున్నాము. చూడండి నేను నైఫ్ ఎలా పట్టుకుంటున్నాను, నేను చేసే ప్రాసెస్ని మీరు అబ్జర్వ్ చేయండి. జస్ట్ ఇలా మిడిల్లో మీరు ఇక్కడ హ్యాండ్ ఇలా పైన ఒక హ్యాండ్ పెట్టి జస్ట్ కింద ఇలా మిడిల్లో ఇలా అంటే ఇదిగోండి ఈ సెకండ్ లేయర్. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఎంత రౌండ్గా వచ్చిందో షేప్. నెక్స్ట్ ఇది వచ్చేసి లాస్ట్, చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఇది 1 లేయర్, ఇది సెకండ్ లేయర్ అండ్ ఇది వచ్చేసి 3rd లేయర్. మనం ఇప్పుడు ఇవి కట్ చేసేసుకున్నాం కదా ఈ పీసెస్. ఇప్పుడైతే మనం క్రీమ్ని ఎలా బీట్ చేసుకోవాలి, క్రీమ్ 1/2 kg కేక్కి ఎంత క్రీమ్ పడుతుందో అదంతా మనం ఇప్పుడు చూద్దాం.